హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు ఇన్వర్టర్స్ గురించి అయితే చెప్పబోతున్నా. సో టాప్ 5 ఇన్వర్టర్స్ అయితే మనం తీసుకోవడం జరిగింది. ఒకవేళ మీరు ఇన్వర్టర్ కొనాలని చూస్తున్నా ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ టాప్ 5 లో మంచిది ఏదైనా ఒకటి పిక్ చేసుకొని మీ ఇంటికి అయితే మీరు ఇన్వర్టర్ పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఆన్లైన్లో కొనాలనుకున్నా ఆఫ్లైన్లో కొనాలనుకున్నా సేమ్ ఈ మోడల్స్ ని చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి మాక్సిమం. సో మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. మంచి క్వాలిటీ అండ్ మంచి పర్ఫార్మెన్స్ అయితే మీకు చూడడానికి అయితే ఉంటుంది. సో ఇంక లేట్ చేయకుండా మనం ఈ టాప్ 5 లో ఏది బెస్ట్, ఏది బాగుంటుంది టోటల్ గా మనం స్పెసిఫికేషన్స్ విని లాస్ట్ లో మనం అయితే ఒక కన్క్లూషన్ కి అయితే వద్దాం ఫ్రెండ్స్. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో సపోర్ట్ చేయండి. సో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఎవరు మళ్ళీ తిరిగి వచ్చి మన వీడియోస్ అయితే చూడట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఎప్పుడు వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లూమినస్ ఇన్వర్టర్ అయితే ఉంది. దాని స్పెసిఫికేషన్స్ ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే చేసిన చెక్ చేయండి. సో ఇది వచ్చేసి లూమినస్ ఆప్టిమస్. సో 1250 ప్యూర్ సైన్ వేవ్ తో మీకు అయితే చూడడానికి ఉంటుంది ఇన్వర్టర్ వచ్చేసి. సో ఇది వచ్చేసి 1100 VA తో మీకు కెపాసిటీ అయితే ఉంటుంది. 12 వోల్ట్ మీకు ఒక బ్యాటరీ మీద అయితే రన్ అవుతుంది చూడడానికి. సో పీక్ లోడ్ వచ్చేసి మీకు 924 వాట్స్ దాకా మీకు పీక్ లోడ్ అయితే వేసుకోవచ్చు. సో మీకు పీక్ లోడ్ అంటే హెవీ లోడ్ అంటే ప్యూర్ మీకు మొత్తం లోడ్ వేసినప్పుడు ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది ఇన్వర్టర్ అనేసి పీక్ లోడ్ అని అంటారు. దాన్ని మనం ఇక్కడైతే వేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో ఫ్యూచర్స్ విషయానికి వస్తే మీకు డిస్ప్లే ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం డిస్ప్లేనే ఉంటుంది. మొత్తం స్పెసిఫికేషన్స్ అంతా డిస్ప్లేలో చూపిస్తూ ఉంటుంది. మీకు పర్సంటేజ్ కానీ, బ్యాటరీ పర్సంటేజ్ కానీ, వోల్టేజ్ కానీ, ఇన్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ వోల్టేజ్ మొత్తం మీకు డిస్ప్లేలో అయితే కనిపిస్తూ ఉంటుంది. సో మీకు మెయిన్స్ ఆన్ అయినట్టు కానీ మొత్తం డిస్ప్లేనే ఉంటుంది. మీరు బైపాస్ చేయాలనుకున్నా లేదా ఏదైనా మీకు చూడడానికి అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ విషయానికి వస్తే మెయిన్ ఇన్పుట్ ఫ్యూజ్ అయితే ఉంటుంది. దీనికి బైపాస్ స్విచ్ అయితే ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా బైపాస్ చేసుకోవాలంటే బైపాస్ చేసుకోవచ్చు. సో ఇన్వర్టర్ పని చేయకున్నప్పుడు, బ్యాటరీ పని చేయనప్పుడు మీరు డైరెక్ట్ గా బైపాస్ లో పెట్టేస్తే అదైతే ఆటోమేటిక్ గా బైపాస్ లోకి అయితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ కంపాటబిలిటీ చూసుకుంటే 8Ah నుంచి 220Ah దాకా మీకు సపోర్ట్ చేస్తుంది. సో మీరు 220Ah పెట్టుకున్నా 80Ah పెట్టుకున్నా కూడా మీకైతే ఇన్వర్టర్ అయితే వర్క్ అవుతుంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి మీకు 2 years వారంటీతో వస్తుంది. ప్రైస్ వచ్చేసి 7780. సో 7780 మీకు 80 అయితే ప్రైస్ అయితే ఉంది. సో ఇది మీరు అప్ అండ్ డౌన్ ఆఫర్లో వచ్చినప్పుడు తగ్గుతూ ఉంటుంది. సో మీరు ఆ టైంలో తీసుకుంటే ఇంకా బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్లేస్ లో మైక్రో టెక్నిక్స్ అయితే ఉంది. దాని స్పెసిఫికేషన్ కూడా మీకు ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా చెక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మైక్రో టెక్ మీకు 1250. ఇది కూడా మీకు మోడల్ నెంబర్స్ అన్ని మెన్షన్ చేస్తా అండ్ అలాగే డిస్క్రిప్షన్ లో మీకు లింక్స్ అయితే ఉంటాయి. వాటి ద్వారా వెళ్ళి చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది నేను ఏ యూనిట్ చెప్తున్నానో. ఇది కూడా ప్యూర్ సైన్ వేవ్ తో వస్తుంది. సో 1100 VA తో వస్తుంది. 12 వోల్ట్ ఒక బ్యాటరీ మీద అయితే మీరు పెట్టుకోవచ్చు. సో పీక్ లోడ్ వచ్చేసి 850 VA దాకా మీకు చూడడానికి ఉంటుంది. ఫీచర్స్ విషయానికి వస్తే ఇండికేటర్స్ ఉంటాయి, మెయిన్ ఆన్ అని చెప్పి, యూపీఎస్ అని చెప్పి, సో నెక్స్ట్ ఛార్జింగ్ అని చెప్పి, ఓవర్లోడ్, బ్యాటరీలో సిబి ట్రిప్ అంటే మీకు ఎప్పుడన్నా ట్రిప్ అయినప్పుడు అదైతే ఇండికేషన్ అయితే వస్తుంది. సో మెయిన్స్ రానప్పుడు అలా ఇండికేషన్స్ అయితే మీకైతే చూపిస్తూ ఉంటుంది ఇన్వర్టర్ అయితే. సో మీకు అన్ని ఇండికేటర్స్ అయితే ఉంటాయి, ఎటువంటి డిస్ప్లే కానీ ఏమైతే చూడడానికి అయితే ఉండవు. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ విషయానికి వస్తే 12 వాట్ 220Ah అయితే మీకు బ్యాటరీ, సింగిల్ బ్యాటరీ సరిపోతుంది దీనికి. నెక్స్ట్ 2 years వారంటీతో వస్తుంది. ప్రైస్ వచ్చేసి 5699 అయితే ప్రైస్ అయితే ఉంది మైక్రోటెక్ నుంచి. సో ఈ ప్రైస్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ తక్కువ ప్రైస్ లో మీకు 850 VA తో వస్తుంది కాబట్టి పీక్ లోడ్ అది. సో మామూలుగా వాటేజ్ వచ్చేసి 1100 వాట్ దాకా మీకు అయితే చూడడానికి ఉంది. కానీ పీక్ లోడ్ వచ్చి 850 వాటే మనం వేసుకోగలుగుతాం. సో బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు ఆ ప్రైస్ కి. నెక్స్ట్ ప్లేస్ లో అమెరాన్ నుంచి అయితే ఉంది. దాని స్పెసిఫికేషన్స్ కూడా ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే చేసిన చెక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి అమెరాన్ ప్యూర్ సైన్ వేవ్. ఇది కూడా మీకు మొత్తం నేను చెప్పేటవన్నీ ప్యూర్ సైన్ వేవ్ వస్తాయి. 850 VA అయితే వస్తుంది. 12 వోల్ట్ మీకు బ్యాటరీ మీద, ఒక బ్యాటరీ మీద అయితే రన్ అయిపోతుంది. ఫీచర్స్ విషయానికి వస్తే ఇండికేటర్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో కూడా ఏమీ డిస్ప్లే అయితే ఉండదు. మెయిన్స్ అని చెప్పి, ఛార్జింగ్ అని చెప్పి, యూపీఎస్ ఆన్, బ్యాటరీలో ఓవర్లోడ్, ఇవన్నీ ఇండికేటర్స్ అయితే చూడడానికి ఉంటాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి MCB ఉంటుంది మీకు ప్రొటెక్షన్ కి. సో నెక్స్ట్ వచ్చేసి క్విక్ ఛార్జింగ్ మోడ్ స్విచ్ అయితే ఉంటుంది. RO వోల్టేజ్ అని చెప్పి, మీకు వైడ్ వోల్టేజ్ అని చెప్పి స్విచ్చెస్ అయితే మీకు అయితే చూడడానికి ఉంటాయి. 2 years వారంటీతో వస్తాయి. ప్రైస్ వచ్చేసి 5969 అయితే ఉంది. సో ఇది కూడా దాదాపు 5600 ఆ ప్రైస్ దాకా మీకు అయితే పడుతుంది. సో ఇది కూడా బెస్ట్ ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు. 850 VA తో వస్తుంది కాబట్టి. ఇది పీక్ లోడ్ 850 వేయలేరు, ఇంకా తక్కువ వస్తుంది. సో ఇంకా బెటర్, ఎక్కువ తీసుకోండి మీరు. ఫ్యూచర్లో ఏదైనా మీరు ఎక్కువ లోడ్ వేసుకున్నా లేదా ఎక్కువ ఏదైనా అప్లయన్సెస్ కలుపుకోవాలనుకున్నా మీకు ఈజీగా మీకు చూడడానికి అయితే ఉంటుంది. సో యూజ్ చేసుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ ప్లేస్ లో వచ్చేసి మీకు లూమినస్ నిజం ఉంది. దాని స్పెసిఫికేషన్ కూడా ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే చెక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి లూమినస్ జిటో
1100 ఇది మోడల్ వచ్చేసి ప్యూర్ సైన్ వేవ్ అయితే వస్తుంది. 900V అయితే వస్తుంది. 12V ఒక బ్యాటరీ అయితే మీకు సరిపోతుంది. ఫుల్ డిస్ప్లే ఇది కూడా మొత్తం డిస్ప్లేతో వస్తుంది. సో ఆల్ ఇండికేషన్స్ అయితే మీకు చూడడానికి ఉంటాయి. బ్యాటరీ పర్సెంటేజ్ కానీ, ఎకో మోడ్ అని చెప్పి, మెయిన్స్ వోల్టేజ్, ఆన్ ఆఫ్, బ్యాటరీ ఎలక్ట్రోలైట్ లెవెల్స్ అయితే మీకు చూడడానికి ఉంటాయి. ఈకో, యూపీఎస్ మోడ్స్ అన్ని మీకు అయితే చూడడానికి అయితే ఉంటాయి. నెక్స్ట్ ఎన్సీబీ ఇన్పుట్ అయితే మీకు చూడడానికి ఉంటుంది. నార్మల్ మోడ్ అయితే ఉంటుంది. బైపాస్ స్విచ్ అయితే మీకు బ్యాక్ సైడ్ ఉంటుంది. బ్యాటరీ సెలెక్టర్ అయితే మీకు చూడడానికి ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 8Ah నుంచి 220Ah దాకా మీకు అయితే చూడడానికి ఉంటుంది. నెక్స్ట్ 2 years వారంటీతో వస్తుంది. ప్రైస్ వచ్చేసి 699 అయితే ప్రైస్ అయితే ఉంది. సో ఇది ఆఫ్ ద ఫ్యూచరిస్టిక్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది లూమినస్ ఇన్వర్టర్ అయితే. సో మీకు బ్యాటరీలో లెవెల్స్ ఉంటాయి కదా, సో డిస్టిల్ వాటర్ పోస్తూ ఉంటారు. ఆ లెవెల్స్ ని మీకు ఇన్వర్టర్లోనే చూపించేస్తూ ఉంటుంది. మీరు ఎక్కడన్నా బ్యాటరీ కానీ కనబడకుండా పెట్టినా, లేదా నాబ్స్ అనేవి విరిగిపోయినా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీకు మొత్తం ఇన్వర్టర్లోనే బ్యాటరీ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అయితే దీంట్లోనే చూపించేస్తూ ఉంటుంది. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు. మొత్తం డిస్ప్లే ఉంటుంది కాబట్టి మీకు అన్ని ఫీచర్స్ కానీ దీంట్లోనే వచ్చేస్తాయి. సో ఎవరైనా మొత్తం మాకు డిస్ప్లే కావాలి, ఫ్యూచరిస్టిక్ గా ఉండాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు. సో బాగా ఉంటుంది, తీసుకోండి దీన్ని కూడా. సో వాటితో పోలిస్తే ఇవి ప్రైస్ ఎక్కువ ఉంటాయి. సో ఏవైతే ఫీచర్స్ ఎక్కువ ఉంటాయో ప్రైస్ కూడా మీకు అయితే ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ప్రైస్ లో వచ్చేసి మనకు యాప్ కంట్రోల్ తో ఒక ఇన్వర్టర్ అయితే ఉంది. దాని స్పెసిఫికేషన్స్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేసిన, చెక్ చేయండి. ఇది వచ్చేసి వీగార్డ్ నుంచి. సో ఇది వచ్చేసి వీగార్డ్ 1200 ప్యూర్ ఫ్రెండ్స్. ఇది కూడా ప్యూర్ సైన్ వేవ్ తో వస్తుంది. 1000VA తో మీకు అయితే చూడడానికి ఉంటుంది. పీక్ లోడ్ వచ్చేసి 780 watts దాకా మీరైతే పీక్ లోడ్ అయితే వేసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, యాప్ కంట్రోల్ ఉంటుంది. USB ఛార్జింగ్ కూడా మీకు ఇన్వర్టర్ లో చూడడానికి అయితే ఉంటుంది. మీకు యూపీఎస్ మోడ్ ఉంటుంది. ఫిల్ వాటర్ ఇండికేటర్స్ అయితే దీంట్లో కూడా మీకు బ్యాటరీ ఇండికేషన్స్ అయితే ఉంటాయి. డిజిటల్ వాటర్ బ్యాటరీ ఇండికేటర్స్ దీంట్లో కూడా చూపిస్తూ ఉంటుంది. బ్యాటరీలో ఛార్జ్ అయితే కూడా మీకు అయితే ఇండికేషన్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. బ్యాటరీ కంపారిటివ్ విషయానికి వస్తే 850VA అయితే వస్తుంది. 12V బ్యాటరీ మీదకి మీకు సపోర్ట్ చేస్తుంది. 2 years వారంటీతో వస్తుంది. ప్రైస్ వచ్చేసి 7699 అయితే ప్రైస్ అయితే ఉంది నేను చూసినప్పుడు. సో ఇది వన్ ఆఫ్ ద పవర్ ప్యాక్డ్ ఇన్వర్టర్ అని చెప్పుకోవచ్చు. అన్ని ఫీచర్స్ అయితే దీంట్లో కూడా చూడడానికి అయితే ఉంటాయి. సో యాప్ కంట్రోల్తో వస్తుంది. మీ ఇన్వర్టర్ ఎంత లోడ్లో కన్జ్యూమ్ అవుతుంది, ఎంత వాటేజ్లో మీకు రన్ అవుతుంది, మొత్తం అయితే మీకు యాప్లో అయితే చూపించేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది మీకు ఫ్యూచరిస్టిక్గా కావాలి, యాప్ కంట్రోల్ ఉండాలి, మొత్తం దాంట్లో జరిగేదంతా మన యాప్లో తెలుసుకోవాలనుకుంటే మీరు వీగార్డ్కి అయితే వెళ్ళండి. సో మీకు బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రైస్కి. కాకపోతే లిటిల్ బిట్ ప్రైస్ ఎక్కువ. మేము నార్మల్గా అన్నీ ఉండి, సో ఒక మంచి ఇన్వర్టర్ కావాలంటే నేను ఫస్ట్ చెప్పాను కదా, వాటి మీద అయితే ఒక లుక్ అయితే వేయండి. సో వీటిలో ఏది తీసుకున్నా మీరు అయితే సాటిస్ఫై అవుతారు. సో ఖచ్చితంగా ఈ వీటిలో మీరు ఏదైనా పిక్ చేసుకోవచ్చు మీ ప్రైస్ని బట్టి. మీరైతే నేను ఫ్యూచర్ చెప్పాను కదా, వాటిలో మనకి ఏది ఇంపార్టెంట్, మనకి ఏది అవసరం లేదు, దాన్ని బట్టి మీరు ఒక ఇన్వర్టర్ అయితే చూస్ చేసుకోండి. నార్మల్గా తీసుకోవాలనుకుంటే మీకు లూమినస్ ఫస్ట్ చెప్పాను కదా, సో అది సింపుల్గా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మైక్రోటెక్, అది కూడా సింపుల్గా చాలా బాగుంటుంది. లేదు అసలు ఏమి ఇవ్వలేదు, లెస్ట్ ఇండికేటర్స్ ఉండి సో వాడుకుంటా అనుకుంటే అమెరాన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో అమెరాన్ కూడా మీకు స్పెసిఫిక్ ఇన్వర్టర్ అయితే చాలా బాగుంటుంది. సో మీకు ఆఫ్లైన్లో కూడా ఆ ఇన్వర్టర్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. ఆఫ్లైన్లో కూడా మీరైతే తీసుకోవచ్చు. ఆ ఇన్వర్టర్ బాగుంటుంది. సో చాలా ఇయర్స్ నుంచి ఆ ఇన్వర్టర్ అయితే అట్లాగే రన్నింగ్ అవుతా ఉంది. చాలా మంచి యూనిట్ అది. సో రిపేర్స్ తక్కువ ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో అయితే. వీడియో అనిపించింది కింద కామెంట్ చేయండి, నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. బ్యాటరీ లింక్స్ కూడా అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. సో ఇన్వర్టర్స్ అయితే చెప్పే బ్యాటరీస్ చెప్పలేదంటారు. సో బ్యాటరీస్ గురించి చెప్పే అంత స్పెసిఫికేషన్స్ అయితే ఏముండవు. సో నేను మంచి బ్యాటరీస్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, వాటిలో మీరు ఏదో ఒకటి అయితే తీసుకోండి. సో అన్ని బాగుంటాయి. ఎక్సైడ్ కానీ లేదా ఎమెరాన్ కానీ బ్యాటరీస్ అయితే బాగుంటాయి. లూమినస్ బ్యాటరీస్ కూడా బాగుంటాయి. ఈ మూడిట్లో ఏ బ్యాటరీ అయినా తీసుకోవచ్చు. మెయిన్ ప్రియారిటీ అమెరాన్ బ్యాటరీస్కి అయితే ఇవ్వండి, బాగుంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి లూమినస్కి. అలా మీరు అన్ని లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. బ్యాటరీస్ ప్రైస్ తగ్గినప్పుడు మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎక్కడైనా మీకు ఎక్కడ ప్రైస్ తగ్గితే అక్కడ తీసుకోండి. బ్యాటరీస్ అనేవి బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. బయట రేట్ ఎక్కువ ఉంటాయి కొంచెం లిటిల్ బిట్. సో ఆఫర్స్ వచ్చినప్పుడు మీరు తక్కువగా తీసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నెక్స్ట్ అయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.